దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయకాలం కృపావాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తుంది అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుని వాగ్దానం మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, మన జీవితాలను కడుతూ, నాటుతూ అనేక విషయాల్లో ఆదరణిచ్చి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. మరియు శ్రమ పొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందరు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశముందు నేను వారి నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారిగా పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు ఒక చక్కటి వాగ్దానం ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి వాగ్దానం అంటే, దేవాది దేవుడు ఆయన బిడ్డలు ఎప్పుడూ జాలి కలిగిన దేవుడు, ఎప్పుడు ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా జనులకు ఇశ్రాయేలీలు శ్రమ నొందుచున్న వారి శ్రమను నేను చూశాను. శ్రమ నొందుతూ చెరపట్టబడిపోయిన వారిని నేను మరలా చెరలో నుంచి విడిపిస్తాను. అంతేకాదు, పాడైన పట్టణాలు నేను తిరిగి కట్టునట్లుగా కృప చూపుతాను. అంతేకాదు, ఇదిగో వారి యొక్క పంటలు, వారి యొక్క ద్రాక్ష తోటలు మరలా నాటి వాటి రసంలో త్రాగునట్లుగా వారి యొక్క పంటలు నేను అభివృద్ధి చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే మరలా పంటలు వేసే సమయం దగ్గరకు వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పంటల్లో సరైన లాభం లేకపోవచ్చు, సరైనటువంటి ఫలితం చూడలేకపోవచ్చు. దేవుడు అంటున్నాడు, నీ శ్రమను నేను చూశాను, నీ శ్రమ నుంచి నేను విడిపిస్తున్నాను. ఈ సంవత్సరం మరలా నీ యొక్క పంటను విస్తారమైన పంట పండినట్లుగా, నీ ద్రాక్ష తోటలు విస్తారమైన ద్రాక్షరసం ఇచ్చినట్లుగా మీ యొక్క శ్రమను నేను గుర్తెరిగి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభు వాగ్దానము చేస్తున్నాను. ఎందుకంటే శ్రమతో, వేదనతో కుటుంబాన్ని విడిచి దూర ప్రాంతాల్లో ఒకవేళ నివసిస్తున్నామేమో, లేకపోతే నీ శ్రమలు ఎక్కువై ఆర్థిక ఇబ్బందులై సొంత గ్రామాన్ని, సొంత గృహాన్ని విడిచి అనేక దూర ప్రాంతాల్లో ఉండి నీవు దాస్యత్వంలో బ్రతుకుతున్నావేమో. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, శ్రమ పొందుతున్న నీ శ్రమ నుంచి నేను విడిపిస్తాను, నీ బానిసత్వం నుంచి విడిపిస్తాను, నేను నీ యొక్క చెరలో నుంచి మరలా నేను తిరిగి రప్పిస్తానని వాగ్దానం చేస్తాను. ఈ వాగ్దానం నమ్మగలిగితే నువ్వు ఎలాంటి భయంకరమైన చెరలో ఉన్నా, ఎక్కడ దాస్యత్వంలో మగ్గిపోతున్నా దేవుడు నేను విడిపించే దేవుడు. నీ యొక్క పాడైన గృహాన్ని మరలా దేవుడు కట్టుతానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, నీ యొక్క చేతి పనిని, నీ యొక్క వ్యవసాయ పనిని, ఈ ద్రాక్ష తోటలను మరలా వాటిని వృద్ధి కలగ చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. అంతేకాదు, వారి దేశమందు వారిని నేను మరలా స్థిరపరుస్తానని దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తానన్నాడు. ఇది ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో మగ్గిపోతున్నా ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఈ వాగ్దానం నా స్వంతం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ వాగ్దానంతో నన్ను బలపరుస్తున్నాడని నమ్మగలిగితే దేవుడు నీ సొంత గ్రామంలో, నీ సొంత గృహంలో, నీ సొంత కుటుంబంలో వారందరితో కలిసి నిన్ను ఆనందించే భాగ్యం ఇస్తాడు. అంతేకాదు, నీ వ్యవసాయాన్ని దేవుడు ఫలింప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీకున్న శోధన నుంచి దేవుడు తప్పిస్తానని, నీకున్న శ్రమనంతా విడిపిస్తానని వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం నమ్మండి. ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్న, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, అప్పుల బాధలు, కోర్టు సమస్యలో ఎలా మగ్గిపోతున్నా దేవుని మాట నమ్మదగినది. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేసి మాట ఇచ్చేటప్పుడు నరుడు కాదు, ఆయన మాట తప్పనిసరిగా నెరవేర్చే దేవుడని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే నీ శ్రమ నుంచి దేవుడు తప్పిస్తాడు, నీ శోధన నుంచి తప్పిస్తాడు, నీ పాడైన స్థితిని మరలా కడతాడు, నీ యొక్క పంటలను దేవుడు మరలా అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. అటువంటి అభివృద్ధి కొరకు ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ప్రేమ సత్య స్వరూపుడానికి వందనాలు ప్రభా. ఇదిగో నువ్వు మాట్లాడుతున్నావు, నా జనులకు నా ప్రజలు శ్రమనొందుతున్న నా జనులను నేను విడిపిస్తానని, వారి పాడైన పంటలను ప్రభా నేను మరలా అయ్యా ప్రభా నేను అభివృద్ధి చేస్తానని, పాడైన గృహాలు మరలా కడతానని వాగ్దానం చేస్తున్నావు అయ్యా. వారి దేశానికి వారిని మరలా రప్పిస్తానని వాగ్దానం చేస్తున్నావు. ఈ వాగ్దానం నమ్ముతున్న బిడ్డల జీవితాల్లో ఏ కార్యాలు జరిగించండి. వారి శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అయ్యా, అప్పుల బాధల నుంచి విడిపించండి, చెర నుంచి విడిపించండి, దాస్యత్వం నుంచి విడిపించండి ప్రభా. పాడైన వారి గృహాల్ని మరలా తిరిగి కట్టండి ప్రభా. ఇదిగో తోటలు నాటుతుండగా
పంటలు మరలా నాయన విత్తనాలు విత్తుతుండగా ప్రభా వారి పంటలు ఫలభరితమైన పంటలుగా చేసి విస్తారమైన దీవెనలతో వారిని తృప్తిపరిచి మీ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో నెరవేర్చి ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డల జీవితంలో మరింత కృపను మీరు కుమ్మరించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను.